అంశాన్ని కొనసాగించకుండా ఈరోజు అర్థవంతంగా ముగించింది. ఈరోజు రేషన్ షాపులు ఈ వెహికల్స్ కి 2027 జనవరి వరకు ఒప్పందం ఉంది. అప్పటిదాకా మేము కొనసాగిస్తామని గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందాన్ని ఈరోజు తొంగలో దొక్కిన పరిస్థితి ఉంది. రెండవది మేము అడుగుతున్నాం, వాళ్ళు చెప్తుంది రేషన్ షాపుల ద్వారా ఈ విధంగా వెహికల్ ద్వారా అవినీతి జరుగుతుందని. రేషన్ షాపుల ద్వారా అవినీతి అనేది మరి మేమేం చేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వ అధికారాన్ని గాడిదలు కాస్తున్నారని చెప్పి ప్రశ్న చేస్తున్నాం. మీ అధికార యంత్రాంగం ఉంది, అవినీతి జరుగుతుంది, అరికట్టండి. అలా కాకుండా ఈరోజు చెట్టు ఎందుకు ఎక్కామంటే దూడ మీద సందంగా చెప్పినట్టు ఈరోజు అవినీతి అనే అంశం మీద ఈరోజు చూస్తున్నాం. ఈరోజు రాజకీయ నాయకులందరూ కూడా అవినీతులు ఎక్కడ ఉన్నారు? అసలు అవినీతి అనేది రాజకీయాల్లో ఉంది. ముందు మీ రాజకీయాల్లో అవినీతిని ప్రక్షాళన చేయండి. ఈ చిన్న చిన్న అంశాలను చూపించి ఇది అవినీతి అని చెప్పి ప్రచారం చేస్తా ఉన్నారు. అందుకని మారాల్సింది రాజకీయ నాయకులు తప్ప ఈ ఆపరేటర్లు చిన్న చిన్న వాళ్ళు కాదు. అసలు ఈ ఆపరేటర్లో అవినీతి జరుగుతుంటే ప్రోత్సహిస్తుంది రాజకీయ నాయకులు అని చెప్పి మేము చెప్తున్నాం. అందుకని ప్రజలకు ఎంతో అంత ఉపయోగం ఇంటింటికి రేషన్ పంపిణీ చేస్తున్న వాహనాలని అర్థవంతంగా రద్దు చేస్తూ రేపు 1వ తేదీ నుంచి మరి మీరే రేషన్ షాప్ వెళ్ళండి తెచ్చుకోండి అని చెప్పి చెబుతున్నారు. గత 5 సంవత్సరాలుగా పాలకులు అలవాటు చేశారు. మరి ఈ అలవాటుని మళ్ళా పాత పద్ధతిలో తీసుకురావడం దుర్మార్గమైన చర్య. దాదాపు 20,000 మంది ఉపాధి పొందుతున్నారు వెహికల్స్ ద్వారా. ఈ ఉపాధిని దెబ్బతీస్తున్నారు. అందుకని ఈ పాత విధానాన్ని కొనసాగించాలి. దానిలో పనిచేస్తున్న సిబ్బందికి ప్రభుత్వం ఉపాధి కల్పించాలి, ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. సిఐటిగా ఈరోజు రాష్ట్రంలో 27,000 మందికి మరి ప్రభుత్వ ఉపాధి చూపించబోగా ప్రభుత్వం మరి కొత్త ఉద్యోగాలు ఇవ్వబోగా ఉన్నవాడిని పీకేస్తున్న పరిస్థితి అనేది ఉంది. ఈ సంవత్సర కాలంలో సూపర్ 6 అని చెప్పి అధికారంలోకి వచ్చి ఒక్క పథకాన్ని అమలు చేయాల. అమ్మఒడి అన్నాడు, లేకపోతే ఈరోజు రైతు భరోసా అని చెప్పాడు, ఉచిత బస్ ప్రయాణం అని చెప్పాడు, మొత్తం వాలంటీర్స్ అందరు కూడా 10,000 జీతం అని చెప్పాడు. ఇట్లా అనేకమని చెప్పాడు. ఒట్టి మాటలు తప్ప ఆచరణలో జరగల. ఉన్న సౌకర్యాలను పీకేస్తున్న పరిస్థితి అనేది ఉంది. అందుకనే ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ప్రజలకు ఎంతో అంత సౌకర్యంగా ఉన్న ఈ రేషన్ షాపుల ద్వారా ఈ వెహికల్స్ ద్వారా ఇస్తున్న పంపిణీని కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకని ఈరోజు రేషన్ షాపులో పనిచేస్తున్న ఈ చిరు ఉద్యోగులు, చిరు వర్కర్స్ ర్యాలీ కార్యక్రమం చేసి కలెక్టర్ మెమోరాండం ఇవ్వడానికి బయలుదేరాం. మీరు కూడా ప్రజల నుంచి కూడా తమ మద్దతుని తెలియజేయాలని చెప్పేసి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మా కార్యక్రమాన్ని ముందు కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. కొనసాగించాలి, కొనసాగించాలి. ఎండిఓ వాహనాలను